ఫ్రెండ్స్, ఈ ఎండాకాలంలో ఏసీ మనం తెగ వాడేస్తాం కదా! ఈ ఏసీ వాడి 9 మంది చనిపోయారన్న సంగతి మనందరికీ తెలుసు కదా! ఆ ఏసీ ఎలా వాడాలి? ఎలా వాడకూడదో? ఎలాగా ఏసీ మెయింటెనెన్స్ చేయాలో? అలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు నేను వీడియోలో చెప్తాను మీ అందరికీ. ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఏంటో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఏసీని కంటిన్యూగా కూడా నైట్ అంతా కూడా ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా నైట్ అంతా ఉంచిన వల్ల ఏసీ బ్లాస్ట్ అయిపోయిందండి. అలా బ్లాస్ట్ అయిన వల్ల 9 మంది సజీవ దహనం అయిపోయారనమాట. ఇంట్లోనే 9 మంది పడుకుని ఉండగా ఆ ఏసీ పేలిపోయి మొత్తం కూడా చనిపోవడం జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే మనం చిన్న చిన్న టిప్స్ అండి, సర్వీసింగ్ చేయవలసిన అవసరం లేదు. ఆ చిన్న చిన్న టిప్స్ ఎలా చేయాలో ఏంటో మనం చూద్దాం. చాలామంది ఏం చేస్తారంటే ఏసీ కూలింగ్ రావట్లేదనేసి అలానే ఉంచేస్తారు. తక్కువ కూలింగ్ వస్తుంది ఏంటి అనేసి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే తక్కువ కూలింగ్ వచ్చేటప్పుడు 1 ఇయర్‌కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. అలా చేయించుకోకుండా అప్పుడప్పుడు మనం ఈ పైన ఫిల్టర్ ఉంటుంది. ఈ పైన ఆ ఫిల్టర్ ఈజీగా తీసేసుకోవచ్చు. ఆ ఫిల్టర్‌ని తీసి క్లీన్ చేయించుకుంటే మనమే చేసుకోవచ్చు క్లీనింగ్. అది చేసుకున్న తర్వాత కూలింగ్ మనకి చాలా బాగా వచ్చేస్తది. అది చాలామంది తెలియక చేసుకోరు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికి. తీస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉంటది ఫిల్టర్. ఇలా పట్టుకుని ఇదిగోండి ఇలాగా ఈ విధంగా ఇలాగా తీసేయాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా మనం లేడీస్ చేసేసుకోవచ్చండి ఇంట్లో, వాళ్ళు ఎవరో హెల్ప్ లేకుండా కూడా. ఇదిగోండి ఇలా తీసాను చూసారా, ఇది ఫిల్టర్. దీన్ని ఇప్పుడు చిన్నగా డస్ట్ పట్టుంటుంది, ఆ డస్ట్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్కి బాగా పట్టుంటుంది అనమాట డస్ట్. నేను మొన్న 2 రోజులు అయింది క్లీన్ చేసి, అందుకే పెద్దగా లేదండి. లేకపోతే బాగా చిన్నగా ఉంటుంది అనమాట, డస్ట్ పట్టేసి ఉంటుంది. ఇదిగోండి ఇది దీంట్ నుంచి వస్తుంది అనమాట ఫిల్టర్ అంటే. మనకి చల్లటి గాలి ఇవన్నీ కూడా దీనికి ఇలా పట్టుంటుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బ్రష్ తీసుకోవాలి. ఇలాగా బ్రష్ తీసుకొని ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసుకోవడమే. లేదు మనకి డస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు చిన్నగా ఇలాగా డస్ట్ పట్టి ఉంటుంది, ఇదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనం వాటర్లో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ని ఇలాగా జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోవడమే. ఇలాగా ఇదిగోండి అంతే, ఇలాగా ఫిట్ చేసేసుకోవడమే అంతే. ఇప్పుడు మనం ఈ ఏసీని ఎంతలో పెట్టుకోవాలో ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దామండి. ఆన్ చేసి ఏసీ ఎంతలో పెట్టుకోవాలో నేను చూపిస్తాను మీ అందరికి. ఇదిగోండి ఇప్పుడు 24లో పెట్టుంది. ఇది నేను సెట్ చేసి ఉంచుకున్నామండి. ఇది 24 ఇలా పెట్టుకుని మనం ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కూలింగ్ మనకి ఇంతకన్నా ఎక్కువ ఇంకా అవసరం ఉండదు, మనకి ఈ రూమ్కి సరిపోతుంది. ఇప్పుడు ఏసీ వాడే వాళ్ళందరికీ కూడా విషయం చెప్తాను. ఏసీ వాడే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, ఏసీ కూలింగ్ సరిగ్గా రావట్లేదంటే అది ఏదో ప్రాబ్లం వల్ల సరిగ్గా రావట్లేదు అనేసి అలా వదిలేసి ఇంకా నైట్ అంతా కూడా అలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ ఏసీ అలా వదిలేయకుండా మెయిన్ ఏంటంటే సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ చేయించుకోకపోతే మనం చిన్న చిన్న టిప్స్ ఇలా వాడుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ అంతా కూడా ఏసీ వాడే వాళ్ళు ఎలా ఉంచేసిన వల్ల ఏసీ మొత్తం హీట్ ఎక్కిపోద్ది. వేసవికాలం ఏం చేస్తారంటే మనకి చల్లదనం ఎక్కువ కావాలనేసి నైట్ అంతా కూడా అలాగా ఏసీ ఆన్ చేసి ఉంచేస్తారు. ఆ లోపల ఉన్న టెంపరేచర్ బాగా హీట్ ఎక్కువైపోయి అది బ్లాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసరికి ఏసీ విషయంలో ఇంకొకటండి, గ్యాస్ విషయం అనమాట. టెక్నీషియన్ వచ్చి మనకి ఏదో ఒక తక్కువ రేట్లో గ్యాస్ నింపేసి వెళ్ళిపోతారు. అది చూసుకోవాలి. అది తక్కువ రేట్లో కాకుండా మంచి గ్యాస్ చూసుకుని మనం నింపుకోవాలి ఏసీకి. అలాగే ఇప్పుడు ప్రతి ఏసీకి కూడా మనం క్వాలిటీ స్టెబిలైజర్ వాడాలి. క్వాలిటీ స్టెబిలైజర్ తెచ్చుకునే మనం తక్కువ రేట్లో కాకుండా ఎక్కువ రేట్లో స్టెబిలైజర్ తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చెప్పేది మీ అందరికీ ఒకటేనండి, ఇప్పుడు కూడా ఈ ఏసీ విషయంలో దుమ్ము ధూళి పట్టకుండా చూసుకోవాలి. మనం సంవత్సరానికి ఒకసారి అయినా సరే సర్వీసింగ్ చేయించుకున్నా సరే మనం ఇంట్లోనే నేను చెప్పే విధంగా ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దుమ్ము ధూళి
కంప్రెసర్కి పట్టేసి అది లోడ్ బాగా పట్టేసి దానివల్లనే మనకి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఇలాగా వాడుకుని ఏసీని క్లీన్ చేసుకోండి ఈ ఎండాకాలంలో.